వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 7386293448 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలను, సూచనలు కూడా మీరు పొందవచ్చును. మీకు మరింత చేరువ కావడానికి గాను స్త్రీలు కానీ, పురుషులు కానీ వారి సమస్యను చెప్పుకోవడం ఇబ్బందిగా ఉన్నట్లయితే ఒక లెటర్ పైన మీ సమస్యని క్లియర్గా రాసి ఎన్వలప్ ద్వారా ఈ అడ్రస్కి పంపించినట్లయితే డాక్టర్ గారు స్వయంగా మీకు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారాన్ని కూడా అందిస్తారు. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా మంది అజీర్ణానికి గురవుతున్నామని, దానివల్ల తమకు ఆకలి కలగడం లేదని, చాలా బలహీన పడుతున్నామని, దీనికైనా చక్కని ఆయుర్వేద చిట్కా ఉంటే చెప్పామని చాలామంది అడగడం జరుగుతుంది. అయితే ఈ అజీర్ణ ప్రాబ్లాన్ని తగ్గించుకోవడానికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్పబోతున్నాను. ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే తప్పకుండా మీ అజీర్ణ ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అవ్వడమే కాకుండా మలబద్ధకం అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోయి, తేన్పులు, అదేవిధంగా గ్యాస్ ట్రబుల్ అన్ని సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోయి చక్కగా బాగా ఆకలి అయ్యేటటువంటి ఇది ఒక అద్భుతమైన చిట్కా. ఆ చిట్కా కావాల్సిందల్లా ఏంటి అంటే దాల్చిన చెక్క. నేను చెప్పిన వాటిని అన్నిటి మీరు దగ్గర పెట్టేసుకుంటే ఇవన్నీ మనకు అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ మనకు మార్కెట్లో కూడా ఈజీగా లభిస్తాయి. సో ఇందులో 1-2 తక్కువైనా పర్లేదు, దాదాపు అన్నీ ఉండేలా చూసుకోండి. దాల్చిన చెక్క, తర్వాత ఈ చిత్రమూలము చూర్ణం అని ఉంటుంది. ఇది ఆయుర్వేదిక్ షాప్లలో లభిస్తుంది, ఈజీగా దొరుకుతుంది, పెద్ద కాస్ట్ కూడా ఏముండదు. ఇది కూడా తీసుకొచ్చుకోండి. చిత్రమూలం అనేది శరీరంలో ఉన్నటువంటి అంటే బాడీలో కానీ కడుపులో కానీ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తీసివేయడానికి చక్కగా పనిచేస్తుంది. దాంతోపాటు సైంధవ లవణం, కరక్కాయలు, లవంగాలు, వాము, వీటన్నిటినీ కూడా ఇప్పుడు నేను చెప్పిన అన్నిటినీ కూడా మీరు అన్నీ తీసుకొచ్చుకొని సమభాగాలుగా, అంటే ఒక 50 గ్రాములు అయితే అన్ని 50 గ్రాములు, 100 గ్రాములు అనుకుంటే అన్ని 100 గ్రాములు, వీటన్నిటిని సమాన భాగాలుగా కలుపుకొని మెత్తగా దంచి పొడిలాగా చేసుకొని కలుపుకోవాలి. అంతే, ఇదే మనకు కావాల్సినటువంటి చిట్కా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. వాము, కరుక్కాయలు, చిత్రమూలము, లవంగాలు, దాల్చిన చెక్క, సైంధవ లవణం, ఈ 6టిని కూడా సమభాగాలుగా తీసుకొని వచ్చి మెత్తగా దంచి చూర్ణంలాగా చేసుకొని ప్రతిరోజు ఒక చెంచాడు మోతాదులో 1 గ్లాసు నీళ్ళలో కలుపుకొని 2 పూటలా తాగుతూ ఉండాలి. పొద్దున అయితే పరికడుపున, రాత్రి అయితే పడుకునే తర్వాత, అంటే పడుకునే ముందు, అంటే అన్నం తిన్న తర్వాత. ఇలా కనుక ప్రతిరోజు 1 చెంచాడు మోతాదులో 1 గ్లాసు నీటిలో కనుక రోజు 2 పూటలా తాగుతూ ఉన్నట్లయితే మీ అజీర్ణ సమస్య పూర్తిగా తగ్గించడమే కాకుండా కడుపులో మంట, కడుపుబ్బరము, గ్యాస్ ట్రబుల్, ఓకేనా, చాలామంది బ్యాడ్ స్మెల్ వస్తుంటాయి కదా గ్యాస్ ట్రబుల్ వల్ల. సో అలాంటి మలబద్ధకం ఇవన్నీ కూడా శాశ్వతంగా ఇది వాడిన రోజులు మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా అన్నీ కూడా అరగడము, ఆకలి కూడా బాగా వేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.